విడచిపోలేదయ్యా. కొండలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నీలులో నీ నీలులో మరచిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నీవు కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నీవు కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పౌరము మనసయ్యా యేసయ్యా, పౌరము మనసయ్యా. నీది పౌరము మనసయ్యా యేసయ్యా, పౌరము మనసయ్యా. నీలులో నీ నీలులో మరచిపోలేదయ్యా. నీలులో నీ నీలులో మరచిపోలేదయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేదయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, పౌరము వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆయనే వారికి రాజుగా ఉంటున్నాడు. అయితే న్యాయాధిపతులను మోషే యొక్క మామైనటువంటి ఆ రఘుయేలు ఇత్రో అనేటువంటి తన మాంగారు చెప్పడం ద్వారా న్యాయాధిపతులను పెడుతూ వచ్చారు. తదుపరి చాలామంది న్యాయాధిపతులు అయ్యారు దేవుని యొక్క కృపను బట్టి. చివరిగా న్యాయాధిపతి సమూయేలు చివరి న్యాయాధిపతి. సమూయేలు చివరిగా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్న సమయంలో ప్రజలందరూ ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు వచ్చి సమూయేలును అడిగారు, సమూయేలా మాకు రాజు కావాలి అన్నారు. రాజు కావాలా? ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దుఃఖపడుతూ ప్రార్థన చేశాడు, దేవా నీవే మాకు రాజుగా ఉన్నావు తండ్రి, ఇంతవరకు నడిపించావు, కాపాడావు, గొప్ప యుద్ధాలు మాతో చేయించావు, ఏనాడు పస్తు లేకుండా ఆహారం ఇచ్చావు, నాయన సస్యశ్యామలమైనటువంటి పాలు తేనె ప్రవహించేటువంటి పాలస్తీనాన్ని ఇచ్చావు, సర్వభూమికి మధ్యగా ఉన్నటువంటి ఆ యెరూషలేముని ఇచ్చావు. అయినప్పటికీ నాయన ఈ ప్రజలు నీవు మాకు రాజు అయి ఉన్నప్పటికీ మాకు రాజు కావాలని అడుగుతున్నారని దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవా రాజు నువ్వే మాకు రాజు, కానీ రాజును అడుగుతున్నారని వేదనతోనూ దుఃఖముతోనూ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడైన యెహోవా మరి ఆ యొక్క సమూయేలునకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మనము 4వ వచనం నుండి చదువునప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడుకుని రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీ వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులు నీ అంత భక్తి గలవారు కాదు గనక
మాకు రాజు కావాలి అని అడిగారు. అడిగినప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడైన యెహోవా మాట చదవడానికే మరి నాకు ఎంతో భయపడ్డాను. ప్రభు అంటాడు కింద వచనాలలో, సమూయేలు నిన్ను కాదు వారు విసర్జించింది, నన్ను విసర్జించారు అని ప్రభు ఆ యొక్క మాట చెబుతూ మొదటి సమూయేలు గ్రంథము, ఆ సమూయేలు నిన్ను వారు విసర్జించలేదు, తమ్మును పరిపాలించకుండా తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారని యెహోవా దేవుడు చెప్పాడటండి. ఎంత విచారంతో చెప్పుంటాడో. సమూయేలు అడిగాడు, అయ్యా వీరందరూ రాజు కావాలన్నారు, ఎందుకంటే నీ కొడుకులు నీ అంత భక్తిపరులు కాదు కాబట్టి రాజు కావాలంటున్నారు మరి అని భయపడతా అడుగుతున్నప్పుడు ప్రభు అంటాడు, సమూయేలు వారు నిన్ను కాదయ్యా నన్నే విసర్జించిరి, అయినప్పటికీ వారి కోరిక మీదకు వారికి రాజుని అని చెప్పినప్పుడు మొదటిగా వారికి సౌలును దేవుడు రాజుగా నియమించాడు. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడు. తదుపరి దావీదును రాజుగా నియమించారు. 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశారు. తదుపరి సమూయేలును సొలొమోనును రాజుగా నియమించారు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. తదుపరి సమూయేలు కుమారుడైనటువంటి ఆ యొక్క రెహబాము పరిపాలనకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు 2గా విడిపోయారు. 12 గోత్రికులు, 12 మంది కడుపున పుట్టినటువంటి కొడుకులు కూతుళ్ళు, 10 మందికి పుట్టినోళ్ళు ఒకవైపు, 2 పుట్టినోళ్ళు 2 వైపు, 12 మంది 10 2గా విడిపోయి 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యము, 2 గోత్రాల వారు దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యానికి షోమ్రోను ముఖ్య పట్టణం అయితే, రాజధాని అయితే, ఈ యొక్క యోధా పట్టణానికి ఆ దక్షిణ దేశానికి యెరూషలేము రాజధానిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్వరమెత్తి బిగ్గరగా ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లిస్తూ హల్లెలూయా దేవునికి నమస్కారం చేస్తూ దేవునికి మ్రొక్కుతూ దేవునికి సాష్టాంగ పడుతూ హల్లెలూయా హల్లెలూయా. ఉత్తర రాజ్యము 10 గోత్రాలు, దక్షిణ రాజ్యము 2 గోత్రాలు. షోమ్రోను ఉత్తర దిక్కున ఉన్నటువంటి 10 మందికి మరి 10 గోత్రాల వారికి రాజధాని అయితే, యెరూషలేము 2 గోత్రాల వారికి రాజధానిగా ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలీల యొక్క రాజ్యాన్ని దాదాపుగా మరి ఆ యొక్క దినాలలో పరిపాలన చేసినటువంటి రాజులు అనేక మందిలో వారందరూ కూడా దుర్మార్గులైనటువంటి రాజులే. సరి అయిన రాజు ఒక్కడో లేడు. అలాగనే యోధావారిని పరిపాలించినటువంటి రాజులలో కొందరు భక్తిహీనులు ఉన్నప్పటికీ అనేకులు భక్తిపరులు ఉన్నారు. యోధాను పరిపాలన చేసినటువంటి 2 రాజులు. ఈ విధంగా యోధాను పరిపాలన చేస్తున్నటువంటి రాజులందరిలోనూ మరి కొంతమంది మరి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యేడల భయభక్తులతో జీవించారు. ఈ విధంగా వారి యొక్క జీవన యాత్రలు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు రాను 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 ఆహాజు తర్వాత తన కుమారుడైన హిజ్కియా రాజు అయ్యాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. హిజ్కియా రాజు అయిన తర్వాత, హిజ్కియా యొక్క పరిపాలన పూర్తయిన తర్వాత తన కుమారుడైనటువంటి మనష్షే రాజుగా ఇశ్రాయేలీలకు 2 గోత్రాలకు మరి మనష్షే రాజు అయ్యాడు. అయితే హిజ్కియా ఎంత భక్తిపరుడో ఆ కడుపును పుట్టినటువంటి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి మనష్షే అంత భక్తిహీనుడు. భక్తిపరుడు కొడుకున భక్తిహీనుడు పుట్టాడు. హిజ్కియా తండ్రి ఆహాజు కూడా భక్తిహీనుడే. భక్తిహీనుడుకు భక్తిపరుడు పుట్టాడు, భక్తిపరుడునకు భక్తిహీనుడు పుట్టాడు. ఈ యొక్క యోధారాజులందరిలోనూ భయంకరమైనటువంటి రాజు, యోధావారిని ప్రక్కత్రోవ పట్టించినటువంటి వాడు, యోధావారిని మోసము చేసిన వాడని వ్రాయబడి ఉంది. యోధావారిని దిగంబరిగా చేసెను. ఈ మనిషి కాలములో ప్రియ దేవుని బిడ్డలారా, యోధా దేశమంతయు కూడా
పై దేవుని యొక్క ఉగ్రత వచ్చేటువంటి విధంగా పరిపాలన చేశాడు. అయితే తన తండ్రి అయిన హిజ్కియా, ఆయన మరి హిజ్కియా యొక్క జీవిత చరిత్రలో ఆయన 25వ ఏట రాజయ్యాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం చదువుతారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం చదువుతారు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరముల వాడు. హిజ్కియా రాజు అయ్యేసరికి 25 సంవత్సరముల వాడు. అయితే ఆయన 54 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 54 సంవత్సరాలు జీవించాడు. అంటే 29 సంవత్సరాలు హిజ్కియా ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 25వ సంవత్సరములో రాజయ్యాడు. 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 54 సంవత్సరాలు బ్రతికాడు. ఈ యొక్క 54 సంవత్సరాలలోనూ 29 సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు, దేవా ఇంత చిన్న వయసులోనే చంపేస్తావా అని ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూచి తిని అంటాడు. చప్పట్లు కొట్టండి. హిజ్కియా నీ కన్నీరు కార్చుట నేను. హిజ్కియా కన్నీరు చూసి దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. చప్పట్లు కొడతారు అందరూనే. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. లేకపోతే హిజ్కియా 39వ సంవత్సరంలోనే చచ్చిపోవాలి. 15 సంవత్సరాలకు ముందు రోగం వచ్చింది. 39వ ఏట 54 సంవత్సరాలు బ్రతికాడు. 54లో నుండి మనము 39 తీసేసామనుకో 15 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే గారు ఎప్పుడు పుట్టారు చదువుతారు. 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 1వ వచనం. ఇతడు ఇశ్రాయేలీ 33వ అధ్యాయం 1వ వచనం. మనష్షే రాజు అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు చెప్పండి. 12 సంవత్సరాలట. వాళ్ళ నాన్నగారు రాజు అయ్యేసరికి 25 సంవత్సరాలు. 25వ ఏట వాళ్ళ తండ్రి అయిన హిజ్కియా రాజు అయ్యాడు. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి మనిషే రాజు అయ్యేసరికి ఎంత వయసు? 12 సంవత్సరాలు. బాలుడు. అంటే ఈ 15 సంవత్సరాలలో నుండి 12 తీసేయండి. ఎన్ని సంవత్సరాలు? 15లో నుండి 12 తీసేస్తే 3ని 39ని 42వ ఏట పుట్టాడు. దేవునికి స్తోత్రం. 39వ సంవత్సరంలోనేమో రోగం వచ్చింది. ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. ఈడెప్పుడు పుట్టాడు? 40. అంటే రోగం వచ్చిన 3 సంవత్సరాలకు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోగం వచ్చాక ఎందుకు పుట్టాడు? ఆయుష్ని ఇచ్చాక పుట్టాడు. 15 ఏళ్ళు నీకు ఆయుష్ ఇస్తున్నాను హిజ్కియా అంటే, ఆయుష్ని ఇచ్చిన తర్వాత హిజ్కియా ప్రార్థన చేస్తే పుట్టినోడు వీడు. ప్రార్థనాపూర్వకంగా పుట్టినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతను రాజు అయ్యేసరికి 12 ఏండ్ల వాడు. ఇతని తండ్రి 39వ సంవత్సరంలో చనిపోవాలి. దేవుని కృపను బట్టి ఆయనకు మరలా ఆయుష్ అనుగ్రహింపబడింది. ఆయన 42వ సంవత్సరంలో పుట్టాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయుష్ ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే పుట్టుంటాడో. ప్రార్థన చేస్తే పుట్టుంటాడో. దేవుని స్తోత్రం. గర్భఫలాలు కావాలి, సంతానము కావాలి. సంతాన లేమి నుండి విడుదల పొందాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఆడవారు చేయాలా, మగవారు చేయాలా? యజమాని చేయాలా, యజమానుడు చేయాలా? ఎవరు చేయాలమ్మా?
ఎవరు చెప్పండిరా? యజమానుడు ఏడి? అమ్మ యజమానురాండ్రులారా, మీరు ఉంటున్నారు, చాలా వందనాలు. మీతో పాటు గర్భఫలము రావాలంటే, గర్భము వికసించాలంటే, గర్భములో పూయులు పూయాలంటే, మీ గర్భములో నుండి గొప్ప సంతానము రావాలంటే మీ యజమానులు అడగాలి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అడిగితేనే, ఇస్సాకు అడిగాడు, రెబెక్క అడగలేదు. యాషావు యాకోబులు ఎప్పుడు పుట్టారు? ఇస్సాకు ప్రార్థన చేస్తే పుట్టారు. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా జకరయ్య ప్రార్థన చేస్తేనే పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యజమానులు ప్రార్థించాలి. హిజ్కియా చచ్చిపోతున్నప్పుడు దేవుడు మరలా ఆయుష్ పెంచితే అప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాడు బిడ్డల గురించి. ఎంత మంచి తండ్రి. చప్పట్లు కొట్టండి అందరూనే. హల్లెలూయా, హల్లెలూయా. యజమానులారా మీరు ప్రార్థన చేయండి. నీ ప్రార్థన ఆలకించి తిని అంటాడు దేవుడు. నీ మనవి ఆలకించి తిని, నీ మొర ఆలకించి తిని. సోదరీమణులు చేస్తున్నారు, చాలా సంతోషమే. గర్భఫలాలు కావాలంటే కుటుంబ యజమానులు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబును లేయా రాహేలు అడుగుతుంది, నాకు పిల్లలు కావాలి, పిల్లల్ని అంటే. నేనేమన్నా దేవుడినా నీకు పిల్లలు ఇవ్వడానికి? అప్పుడు యాకోబు అడిగితే దేవుడు యోసేపు బెన్యామీనులను ఇచ్చాడు. యజమానులారా మీ కుటుంబాలలో పసి పిల్లల నవ్వు విరియాలి అని అంటే మీరు గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న యజమానులు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థించినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు, ఆయన ఉద్ధరిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన ప్రార్థన అంగీకరించాడు, అలాగే ఆయన ప్రార్థనకు సఫలము చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. ఆ సమయంలో పుట్టిన ఆ కొడుక్కి హిజ్కియా చెప్పుంటాడు, నాయనా అరే మనం ఎవరు అంటే మనం ఇశ్రాయేలీలు, ఇదిగో మనం ఉన్న దేశం అందకాదు, ఇది మనం ఎక్కడో ఉండేవాళ్ళు, హెబ్రీలు, మనం పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడు. ఐగుప్తులో ఉండేటువంటి వారం, బానిసలుగా ఉండేటువంటి వారం, బట్టి పనిలో ఆ బెందడు తొక్కునేటువంటి వాళ్ళం, ఇటుకలు చేసేటువంటి వాళ్ళం, పెద్ద పెద్ద నగరాలు మనమే కట్టాం. అంత బండోళ్ళం మనం, చదువు రానోళ్ళం, సరైన జ్ఞానం లేనోళ్ళం. అయితే దేవదేవుడు మన పితరుల ప్రార్థన ఆలకించి మనలను 40 ఏండ్లు పితరులను అరణ్యంలో నడిపించి ఆహారం ఇచ్చి పోషించి మనది కాని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మన పితరుడైనటువంటి దావీదు చూపిన మార్గంలో నేను వెళ్తున్నాను, అదే మార్గంలో నీవు వస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు కుమారుడా, నిన్ను దీవిస్తాడు కుమారుడా. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన శాస్త్రములను, ఆయన న్యాయ విధులను నువ్వు గైకుంటూ ఉండాలి నా కుమారుడా అని హిజ్కియా తన కుమారుడైన మనష్షేకు చెప్పి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన బిడ్డలకి చెప్పాలి. ఇప్పుడు మనం కట్టిన బంగ్లాలో, మనం తోలుతున్న బళ్ళు, మన బ్యాంక్ అకౌంట్లు చూసి మన బిడ్డలు మనం ఏదో పూర్వం నుండి కూడా స్థిరాస్తులు గలవాళ్ళు అనుకుంటారు. అమ్మ మనకేమీ లేదమ్మా, మనకేమీ లేదమ్మా, మనం గొప్పవాళ్ళు ఏమి కాదమ్మా. ఇదిగో ముందుగా మీ అమ్మ నమ్ముకుంది, తర్వాత నన్ను తీసుకెళ్ళింది మందిరానికి, లేకపోతే మీ నాన్న నమ్ముకున్నాడు, తర్వాత నన్ను తీసుకెళ్ళాడు. మందిరానికి వెళ్ళినప్పుడు నుండి మేము అడిగిందల్లా దేవుడే ఇచ్చాడమ్మా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ దేవుని బట్టి మనకు వచ్చినాయి. వీటిని చూసి మీరు ఏం విర్రబిగిపోవద్దు, మీకు గర్వపడిపోవద్దు. ఇవన్నీ నిత్యము ఉంటాయని కూడా అనుకోకండి. ఇవి ఉండాలంటే ప్రభు పాదాల దగ్గర మనం ఉండాలి. ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా ఉండాలంటే ఆయనను హత్తుకుని ఉండాలని మన బిడ్డల కొరకు మనము చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆస్తుల గురించి చెప్పొద్దు, మన కష్టాల గురించి చెప్పండి, మనం పడిన బాధల గురించి చెప్పండి, మన పితరుల బాధలు చెప్పండి, మన స్థితిగతుల గురించి చెప్పండి. ఏంటంటే మన బిడ్డలు కదని వారికి ఏమి నొప్పి లేకుండా అన్నీ చేస్తున్నాం. వారు ఇవన్నీ చూసుకుని మనం ఏదో అని వారు అనుకుంటున్నారు. ఏమీ లేదమ్మా, మనకి ఏది లేదు. ఏదైనా ఉందంటే అది దేవుడిచ్చిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకంటూ లోకాన ఏది ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ బలం, ఆరగించే ఆహారం కేవలం నీదేనయ్యా, నీదేనయ్యా, నీదేనయ్యా. నాకంటూ లోకాన ఒకవేళ దేవునికి స్తోత్రం. హిజ్కియా మనిషికి చెప్పుంటాడు, నీవు నేను మన బిడ్డల కొరకు చెప్పాలి. ఉన్నది ఉంటుంది కానీ మీరు ఎప్పుడు వీటిని చూసి మీరేమి మరొకలాగా లోకములో ఉన్నతమైన వారు గొప్పవారు అని అనుకోవద్దు. మన బిడ్డలకు మనం చెప్పాలి. 2021లో ఇక్కడికి వచ్చేసరికి నా వాహనం ఏంటి, ఫోటోలు ఎడుతుంటాను కదా అప్పుడప్పుడు. అప్పుడు ఎవరెక్కుతారు దాని మీద? ఎదర అమ్మగారు ఎక్కినా వెనకాల శాంతి నిలబడాలి. మర్చిపోకూడదు. అది కూడా నేను కొనుక్కున్నది కాదు. కీబోర్డ్ వాయించడానికి వెళ్తే పోలీసు వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా, ఎవడో వదిలేసి వెళ్ళిపోయిన స్టేషన్లో సైకిల్ ఇచ్చారు నాకు. అది మన బిడ్డలకు మనం ఎప్పుడు కూడా మన ఉన్నత స్థితిని చెప్పొద్దు. దానిని బట్టి వారికి గర్వం రావచ్చు. వారు మనకులాగా అనుకూల బ్రతకాలి, లేనివన్నీ దేవుని పాదాల దగ్గర పడి బ్రతిమలాడుకుంటూ పొందుకోవాలి అనంటే మన కష్టమే వారికి చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషికి చెప్పే ఉంటాడు కానీ వినలేదు. తండ్రి మరి అయినా హిజ్కియా తన దేవుడు ఎప్పుడైతే రాజు అయ్యాడో 25వ ఏట విగ్రహాలన్నీ పడగొట్టేశాడు. ఆ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో, ఆ యొక్క యోధా దేశంలో, దక్షిణ దేశంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి విగ్రహారాధన అంతా తీసివేశాడు. దక్షిణ రాజ్యంలో ఆ యొక్క యూదా బెత్లెహేము వారిలో దేశంలో ఉన్నటువంటి ఆ బబులోను దేవతలన్నింటినీ కూడా, దేవతా విగ్రహములను, దేవతా మందిరాలను, దేవుళ్ళను, విగ్రహాలను సమస్తమును కూడా కూలగొట్టేశాడు. ఎక్కడైతే దేవతా విగ్రహం ఉందో, ఎక్కడైతే దేవతా గుడి ఉందో ఆ స్థలాల్లో దేవుని యొక్క ఆరాధనలు ప్రారంభింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. బలులు ప్రారంభింపబడ్డాయి. ధర్మశాస్త్రము పారాయణము జరుగుతుంది. దీప నైవేద్యములు ప్రభువునకు జరుగుతున్నవి. ఇశ్రాయేలీల దేశం, ఆ యొక్క యోధా దేశం అంతయు కూడా యెహోవా నామము కీర్తింపబడుతుంది. చేతులెత్తి దేవునికి వందనాలు చెప్తారు. హల్లెలూయా. సైతాను పోయింది. ఆత్మదేవుని వెలుగు దేశంలో వచ్చింది. చీకటి పోయింది, వేదన పోయింది, భయం పోయింది, కన్నీరు పోయింది. ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఎంతో దీవెనకరముగా ఉన్నప్పుడు రాజు అయినటువంటి ఈ మరచిపోయిన వాడు అని అర్థం వచ్చేటువంటి ఈ మనిషే చాలా భయంకరమైనటువంటి విషయాలు చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతారు. మరియు యెహోవా మందిరపు ఆవరణములోను ఆకాశ నక్షత్రముల సమూహమునకు బలిపీఠము. దేవుని మందిరం పోయింది, మందసం పోయింది, 10 ఆజ్ఞలు పోయాయి, బలులు పోయాయి, యాజకులు లాగేశాడు. తండ్రి కట్టించిన మందిరములోనికి ఆకాశ నక్షత్రముల యొక్క సమూహపు బలిపీఠం, విగ్రహారాధన బలిపీఠాన్ని కట్టాడు. చదవరు ఇంకానే. హిలోములో యందు తన కుమారులను అగ్నిగుండం తొక్కించాడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు భక్తిహీనుడు. అగ్నిగుండం. కాళ్ళు కాలవరప్పుడు
ఆ నిప్పుల్లో నడిచేస్తారా? చిన్నప్పుడు నేను చూసేవాడిని, పార్కు దగ్గర వేసేవారు. అది కాళ్ళు కాలువా, పొలం లేకపోతే ఈడు కాళ్ళే పొయ్యిలెట్టేయమని అప్పుడు గొడవ ఉండదు. ఇంకా అగ్నిగుండములో యెహోవా దేవుని ఆరాధించేటువంటి వారి కడుపున పుట్టిన కొడుకు వారి కొడుకులను అగ్నిగుండంలో, ఎంత విచారం, ఎంత విచారం. తండ్రి అయితే ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా దేవునికి స్తోత్రం. తండ్రి నిత్యము దైవారాధన చేసేటువంటి వాడు. కుమారుడైతే ప్రియ సహోదరి సహోదరుల, కుమారుడైతే ఇదిగో విగ్రహారాధనకు దగ్గరైపోయాడు. విగ్రహారాధన సహోదరి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా కుమారులను గుండము తక్కించాడు. ఇంకా చదువురా. ముహూర్తములను విచారించుచు, ఆ ముహూర్తాలు పెళ్ళిళ్ళకి మా నాన్న ముహూర్తం పెట్టమని వచ్చేవారు, పెట్టేసేవాడు. దశమి ఏకాదశి అంతే, ఎప్పుడొస్తే అప్పుడే పెళ్ళి. దానిలో పాస్టర్ గారు పెళ్ళిళ్ళు ఎలా చేసేవాడు? దశమి ఎప్పుడొస్తే అప్పుడు, లేకపోతే ఏకాదశి ఎప్పుడొస్తే అప్పుడే పెళ్ళి. దశమి రోజున ప్రధానం, ఏకాదశి రోజుని పెళ్ళి. మా పెళ్ళి ఏకాదశికి అయ్యింది. సర్వస్సు చూసుకున్నాము. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి ఏడాది గొర్రె పిల్లను దశమి నాడు తెమ్మన్నాడు ఆ యొక్క లేఖనంలో. అంతే. సనాతన ధర్మం ఆచరించేవాళ్ళు మనం హిందువులు, విగ్రహారాధకులు, సింధు నదీ తీరంలో పుట్టినటువంటి వాళ్ళు. సనాతన ధర్మం అంటే రాయిని రప్పని ఆరాధిస్తాం, చెట్టుని పుట్టని ఆరాధిస్తాం, నీళ్లను ఆరాధిస్తాం, జలములను ఆరాధిస్తాం. ఎంత ఆరాధించి ప్రభులోకి వచ్చేసాం. ఇంకా ముహూర్తాలు కాదు, ఏదో అందులో నుండి వచ్చేవాడు కొంత, ఏదో దశమి అంటారు, ఏకాదశి. నవంబర్ రోజున మాత్రం పెళ్ళిళ్ళు చేయకండే. ఎందుకంటే సీతకి రాముడికి ఎప్పుడైంది పెళ్ళి? నవంబర్ రోజునే కదా. గంగారు చెప్పరా, శ్రీరామనవమి రోజునే కదా బెల్లం నీళ్ళు అయ్యిస్తారు మనకి, అంతేనా? ఆ రోజు నవంబర్ రోజున కానీ చేసుకుంటావు కదా, నీకు అయిపోయిందిలే, గొడవ లేదు మనకి. కనుక వాళ్ళ కాపురంలాగా ఉంటుంది. మళ్ళా ముహూర్తాలు చూశారట, గుండం తొక్కించారట. ఇంకా చదువురమ్మా. అమ్మా మంత్రాలు ఏంటి? మంత్రాలు అంటే మంత్రాలు రాజుగారు ఉండేవారు పూర్వం, ఆయన కనబడతలేదు, మరి అక్కడికి వెళ్ళిపోయాడు. మంత్రాలు, ఇంకా చిల్లంకితనం, వాడికి చేయి, కర్ణ పిశాచములతోను సోది చెప్పించుకున్నాడట. తండ్రేమో యెహోవా దేవునికి నిత్యము ఆరాధన, కొడుకేమో ముహూర్తాలు, గుండం తొక్కించడం, ఇంకా ఏంటి మంత్రాలు, సోదే. ఆవిడికి సంతకట్టడం రాదు, చెప్పే ఆవిడతో చెప్పించేసుకుంటాం. కానీ వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గర ఏదో దురాత్మ ఉంటుంది. ఒకసారి సోది చెప్పేవాళ్ళు కూడా మన గురించి మంచిగానే చెప్తారు, అడగకపోయినా. ఎవరి గురిండో చెప్పుకుంటే మధ్యలో మనల్ని నెట్టేస్తారు. ఎందుకంటే దురాత్మలు కూడా మనం పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు మన కొరకు మంచి సాక్ష్యమే ఇస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సోది చెప్పించారు అంటే, సోది అంటే అయిపోయింది చెప్తారా, ముందు చెప్తారా? ముందుది చెప్తారా, అయిపోయింది చెప్తారా? అయిపోయింది చెప్తారా, జరగబోయేది చెప్తారా? సోదంటే అమ్మా ప్రవచనం కాదు. అయ్యేది గుండాలు తొక్కించాడు, మంత్రాలు వేయించాడు, సోది చెప్పించాడు. ఇంకా చదరా చిల్లంగితనం, ఇంకా యెహోవా దృష్టికి
బహుగా చెడు నడక నడిచెను. యెహోవా దృష్టికి, భక్తిపరుడు కొడుకు యెహోవా దృష్టికి బహుగా నడిచాడటండి. ఎంత విచారం! అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిక చేశాడు. చదువుదారి దేవుడు చేసినటువంటి హెచ్చరిక మనము చదువుదారి. యెహోవా మరి ఈ ప్రకారం మనిషి యోధా వారిని మోసం చేసిన 9వ వచనంలో మోసపరిచినటువంటి సమయంలో ఏం చేశాడట? భక్తిపరుడు కొడుకు రాజుగారు మోసం చేసినటువంటి సమయంలో దేవుడు హెచ్చరిక చేసేవాడు. ఆయనను యెహోవా అతని జనులు వర్తమానం పంపినను, వారు చెవి యొగ్గక పోయిరి. 10వ వచనం. అలాంటి సమయంలో ప్రభు ప్రతిదానికి కూడా హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేసిన తర్వాతే ఆయన శిక్ష. అప్పుడు కూడా వినకపోతే అప్పుడే శిక్షిస్తాడు. ఒరే జలప్రళయం వస్తుంది, హెచ్చరిక చేశాడు. సొదొమ గొమొర్రా వారులారా కాలిపోతుంది, హెచ్చరిక చేశాడు. ఇదిగో ఈ విధంగా హెచ్చరిక చేసినప్పటికీ మాట వినని పరిస్థితులలో అష్షూరు రాజును దేవుడు ప్రేరేపించి ఈ యొక్క మనిషిని బందీగా తీసుకుని వెళ్ళిపోయారు. 11వ వచనం మనం చదువున్నాడు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యములను వారి మీదకి రప్పించాను. మనిషి తప్పించిపోకుండా గొలుసులతో తీసుకుని బబులోను తీసుకుపోయారట. గొలుసులేసి తీసుకుపోయారటరా. ఇటు పారిపోతాడేమోనని గొలుసులేసుకు తీసుకెళ్ళిపోయారట. దేవునికి విరోధముగా దేవుని ప్రజలను మోసం చేసినటువంటి ఈ మనిషిని గొలుసులు వేసుకుని తీసుకెళ్ళిపోయారట. ఎంత విచారం! వాళ్ళకి చేతులకి గొలుసులు వేసుకుని ఇశ్రాయేలు దేశం నుండి బబులోను వరకు నడిపించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. మహారాజు, యువరాజు, గొప్ప రాజులకు కుమారుడు, గొప్ప రాజులకు మనవడు, ప్రసిద్ధినంతర రాజులకు వంశావళిలో పుట్టినోడు దేవునికి వ్యతిరేకంగా సోది చెప్పించుకోవడం, గుండాలు దాటించడం, ముహూర్తాలు, గొలుసులు వేసుకుని ఒక బందీగా వేరే దేశం వెళ్ళిపోయాడు. అయితే అక్కడ 13వ వచనం చదువుతారామా. 12వ వచనం. అతని శ్రమలో అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలు కొనెను. 2 చేతులు పైకెత్తి దేవునిని బతిమాలుకున్నారే. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఇప్పుడే దేవా నన్ను క్షమించని చిన్న మాట మీ మనసులో చెప్పుకుని 2 చేతులు ఎత్తి క్షమాపణ అడుగుతారు. ఇదిగో మనిషిలాగా మనం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉండొచ్చు. బతిమాలుకున్నప్పుడు మనుష్యను దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి అందరూనే. హల్లెలూయా. గొలుసులేసి తీసుకెళ్ళిపోయిన మహారాజు యెహోవాను బ్రతిమిలాడుకొనగా తమ పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొనెను. శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, అనారోగ్యం ఉంది, అప్పు ఉంది, బతిమాలుకోండి, తగ్గించుకోండి. మనుష్యుని దీవించినట్లుగా తిరిగి మరలా దేవుడు అతని రాజ్యమును అతనికి తిరిగి తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం. బా, ఏం పోగొట్టుకున్నాడో అది మరలా దేవుడిచ్చేశాడు. ఈ గుండం తొక్కున్నాడు, ఈ సోది చెప్పించుకున్నవాడు, ఈ ముహూర్తాలు చూసినాడు, ఈ మంత్రాలు వేసుకున్నవాడు, ఈ చేతబడులు చేసినాడు, దేవా శ్రమ వచ్చినప్పుడు నన్ను క్షమించు దేవా, మా తండ్రి చెప్పాడు నేను వినలేదు
అని బ్రతిములాడుకున్నాడట. దేవునికి స్తోత్రం. బ్రతిములాడుకున్నప్పుడు దేవుడైన యెహోవా మరలా తిరిగి అతనిని యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. అతని రాజ్యానికి అతనికి ఇచ్చాడు. చప్పట్లు కొడతారే, బిగ్గరగా చప్పట్లు కొడతారే. ఏమి కోల్పోయామో అవన్నీ తిరిగి దేవుడు మనకు అనుగ్రహించును గాక. అనేక సంవత్సరాలుగా పరిష్కారము కాని సమస్యల నుండి విడుదల కలుగు చేయును గాక. దేవునికి విరోధంగా చేసిన పాపాలన్నీ క్షమించును గాక. మరలా వారం దినాల్లో ప్రభు బలలోనికి వెళ్తున్నాం. మార్పు పొందిన మనిషి వలె మార్చుకుని ప్రభు బల దగ్గరికి వద్దారు. మార్పు చెందిదారి. ఏటెల్లకాలం ఒకటే బతుకు. మనకన్నా భయంకరంగా జీవించాడు. గుండం తొక్కాడట. ఎప్పుడు కూడా అగ్నిపులు తొక్కలేదు ఈ పాతాలు. ముహూర్తాలు చూపించాడు, సోది చెప్పించాడు, చిల్లంగితనము, శాతబాడి, మాయలు, మంత్రాలు, విగ్రహాలకు పూజలు, లక్షపత్రి పూజలు, డ్రెస్సులు అన్నీ అయినప్పటికీ శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు మరలా తిరిగి అతని రాజ్యమునకు తీసుకుని వచ్చి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 5 నెలలు గడిచిపోతుంది. 6వ నెల ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనుష్యవలే మార్పు చెందుదారి. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఎలాగైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో, మనుష్య జీవితంలో బందీగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, రాజ్యం పోయినప్పుడు, అధికారం పోయినప్పుడు, పదవి పోయినప్పుడు, రాజ్యానికి పోయినప్పుడు, సొంత దేశానికి దూరం అయిపోయి, జన్మభూమికి దూరం అయిపోయినప్పుడు దేవుని వైపు చూశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా తిరిగి యెహోవా అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఎంత బాగా జీవించాడో అది చదువుకుని వాక్యాన్ని మనము ముగించుకుందారి. అది దేవుడు ఇచ్చి తన రాజ్యాన్ని తనకిచ్చాడు. మార్పు చెందిన తర్వాత మనిషిను ఏ విధంగా ప్రత్యేకమైన జీవితం 14వ వచనం 33వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 14వ వచనంలో బహు ఎత్తైన కోటలు కట్టించెను అనగా ప్రహరీ పెట్టుకున్నాడు. తన రాజ్యము చుట్టూ, తన దేశము చుట్టూ, తన గృహము చుట్టూ, తన బ్రతుకు చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తన భార్య చుట్టూ, తన ప్రజల చుట్టూ సంరక్షణ 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 బహు ఎత్తైన ప్రత్యేకపరుచుకున్నాడు. చప్పట్లు కొట్టండి అందరూనే. ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ భయంకరమైన వ్యక్తి, ఈ విగ్రహారాధకుడు, ఈ దేవుని యొక్క ఆ మందిరంలో విగ్రహారాధన చేసినటువంటి వాడు, దేవుని బిడ్డలారా, దేవుని బతిమాలుకున్నప్పుడు, క్షమాపణ పొంది మారు మనసు పొందినప్పుడు బహు ఎత్తైన గోడలు కంచి వేసుకున్నాడు చుట్టూని. నా దేశంలోకి శత్రు రాజులు రాకూడదు, నా ఇంట్లోకి రాకూడదు, నా పిల్లల జీవితంలో రాకూడదు, నా భార్య జీవితంలో రాకూడదు. చుట్టూ కంచి వేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే దేవునికి దూరం చేసిందో వాటన్నిటి నుండి అవి మరలా తన దగ్గరికి రాకుండా చుట్టూ కంచి వేసేసుకున్నాడు రా. ఏదైతే ప్రభువునకు దూరం చేసిందో, ఏదైతే సంకెళ్ళు వేసిందో, ఏదైతే కాళ్ళకు జోడు లేకుండా దేశం కానీ దేశం లాక్కెళ్ళిపోయిందో వాటన్నిటినీ అవేమి మరలా ప్రవేశించకుండా కంచి వేసుకొనెను. బహు ఎత్తైన గోడలు కట్టించుకొనెను. ప్రహారీ ఇంటికి ఎందుకు? ఇంటికి ప్రహారీ, చేనుకు గొట్టు, ఇంటికి గుట్టు, షట్టకి కాలర, నుదుటకు అందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. సోది చెప్పించుకున్నవాడు, గుండాలు దాటినవాడు, మంత్రాలు వేయించుకున్నవాడు మార్పు చెందాక బహు ఎత్తైన కోటలు. మరలా దేవా ఈ గుండాలు నా దగ్గర రాకూడదు, ఈ సోది నా దగ్గర రాకూడదు, ఈ మంత్రాలు రాకూడదు, ఈ ముహూర్తాలు కూడా నాయన మరీ డీప్గా నేను వెళ్ళిపోకూడదు నాయన. ఏదో అమావాస్య నాడు కొమ్ము ఊదిడి, మనం పండగ ఆచరించి పున్నమ నాడు కొమ్ము ఊదిడి అని దేవా నువ్వు అన్నా కాబట్టి
అవేవో ఆ రెండోటినే ఫాలో అవుతాను, తక్కిన నాకు అనవసరం దేవో అని కంచి వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్పు చెందాడు అని చెప్పడానికి ఒక ప్రత్యేకత. ఎవరినైతే చులకనగా మాట్లాడాడో, ఎవరినైతే దూరం చేసుకున్నాడో, ఎవరినైతే అల్లరి చేశాడో వారందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. ఎవరి దగ్గర నేను అక్రమంగా తీసుకున్నాను వారికి 3 రెట్లు ఇస్తానని జక్కయ్య ప్రమాణం చేశాడు. బహు ఎత్తైన కోటలు కట్టించుకొని, అదేంటో మరి దేవుని కృప. నేను పుట్టినప్పటి నుండి ఎక్కడున్నా సరే ప్రహారీ ఉన్న ఇంట్లోనే ఉన్నాను. మండపేట 30 ఏళ్ళు బాప్టిస్ట్ చర్చ్ ప్రహారీ, ఆ రాజమండ్రిలోనూ ప్రహారీ. ఎక్కడికి వచ్చాక ఏది లేకపోయినా ముందు అదే కట్టించేసుకున్నాం. ముందు తాటాకులతో చుట్టూ దడి కట్టించేసుకున్నాం. దేవునికి స్తోత్రం.